ఐరాకుర్రలో మనమైతే ఇప్పుడు తిరుపతిలో అయితే ఉన్నాము. స్వామివారు 7 కొండల మీద మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన అయితే ప్రదేశం. స్వామివారి మొక్క భాగం కూడా అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. క్లారిటీగా మీరైతే చూడండి కుర్రలు, స్వామివారి ముఖ భాగం క్లారిటీగా కనబడుతుంది. అలాగే మరి మేమైతే కాలినడకని వెళ్లకుండా జీప్ అయితే అరేంజ్ చేసుకున్నాము. ఈ టర్నింగ్లో అయితే 7 కొండల నుండి వెళ్తుంది. ఇక్కడ స్వామివారి ముఖ దర్శన భాగ్యం కూడా కనబడుతుంది. చూడండి కుర్రలు క్లారిటీగా. ఓం నమో నారాయణ అని కామెంట్ అయితే చెయ్యండి. ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడు అయితే 60 కటింగ్లు అయితే ఉంటాయంట కుర్రలు. మరి ఆ స్వామివారి దర్శన భాగ్యం అందరికీ కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకండి కుర్రలు.